కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది? పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ అయిపోయిందా? జోష్న, కొద్దిసేపటి క్రితమే ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రారంభమైంది. మొదట కౌంటింగ్లో ఎప్పుడైనా కూడా మొదట పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు కూడా ప్రారంభమైంది. దాంట్లో 101 ఓట్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి లెక్కింపు కూడా ప్రారంభమైనట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఈ డివిజన్ల వారీగా కనుక మనం చూసుకుంటే మొదటగా రెహమత్ నగర్కి సంబంధించినటువంటి డివిజన్కి సంబంధించినటువంటి లెక్కింపు ప్రారంభం కాబోతుంది. రెహమత్ నగర్ తర్వాత బోరబండ, ఎర్రగడ్డ, తర్వాత వెంగళరావు నగర్, షేక్పేట్, యూసుఫ్గూడ, సోమాజిగూడ ఇవన్నీ కూడా వరుసగా ఒకదానికొకటి ఈ డివిజన్లలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా రెహమత్ నగర్కి సంబంధించి ఏదైతే మొత్తం ఓట్లకు గాను 74,387 ఓట్లకు గాను 40,000 ఓట్లు మాత్రమే పోలాయి. దీంట్లో 75 పోలింగ్ బూత్లు ఉండడం జరిగింది. మరొకవైపు బోరబండకు సంబంధించి 53,211 ఓట్లకు గాను 29,760 పోలింగ్ ఏదైతే ఓట్లు పోలయ్యాయి. ఇక 52 బూతులు దాంట్లో ఉన్నాయి. ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి 58,752 ఓట్లకు గాను 29,000 ఓట్లు పోలాయి. ఇక వెంగళరావు నగర్కి సంబంధించి 53,595 ఓట్లకు గాను 25,195 ఓట్లు పోలాయి. ఇక షేక్పేట్ డివిజన్కి సంబంధించి 71,062 ఓట్లుంటే 31,000 మాత్రమే పోలాయి. దీంట్లో 70 పోలింగ్ బూతులు ఉన్నాయి. యూసుఫ్గూడకు సంబంధించి 55,700 ఓట్లుంటే 24,219 ఓట్లు మాత్రమే పోలాయి. ఇక సోమాజిగూడకు సంబంధించి 34,653 ఉంటే 14,553 ఉన్నాయి. మొత్తంగా 36 పోలింగ్ బూతులు. ఇవన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి డివిజన్ల వారీగా ఒక్కటైతే పోలింగ్కు సంబంధించి పూర్తి కాబోతుంది. ముఖ్యంగా దాదాపు 11:30 తర్వాత ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి వారంతా ఆ కౌంటింగ్కి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. జోష్న.